డిసెంబర్ 19న మనకు అతిపెద్ద అమావాస్య రాబోతుంది. ఇది సామాన్యమైనది కాదండి. చాలా చాలా శక్తివంతమైన అమావాస్య, అతిపెద్ద అమావాస్య అనమాట. ఈ అమావాస్య రోజున ఎవరైతే ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క సుడి తిరుగుతుంది. వాళ్ళు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వస్తువులకు అంతటి శక్తి ఉంటుందన్నమాట. ఈ వస్తువులు అదృష్టాన్ని తెచ్చిపెట్టే వస్తువులని చెప్పొచ్చు. కాబట్టి ఇక ఈ 2025 చివరి అమావాస్య అండి. ఇది చాలా చాలా పవర్ఫుల్ అనమాట. మనకు కొత్త సంవత్సరం అంతా కూడా బాగుండాలన్నా, కొత్త సంవత్సరం అంతా కూడా కలిసి రావాలన్నా, అలానే కాకుండా ఈ సంవత్సరంలో మనం పడ్డ కష్టాలు ఇక ఈ సంవత్సరంతోనే ముగియాలన్నా సరేనండి, మీరు మాత్రం మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే తెచ్చుకోండి. ఈ వస్తువులు చాలా చాలా శక్తివంతమైనవి, అదృష్టాన్ని తెచ్చిపెట్టేవి. అలానే కాకుండా ఏంటంటే మన జీవితంలో ఉండే ఇబ్బందులను తీసేసే వస్తువులు అని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే ఈ వస్తువులు మనను అంటే చాలా వరకు కూడా పేదరికం నుంచి తొలగిస్తాయని చెప్పొచ్చు. ఇవి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు కాబట్టి ఖచ్చితంగా అండి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక నిజం చెప్పాలంటే మనకు అమావాస్య రోజు అంటే కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కొన్ని వస్తువులని మనం కొనుగోలు చేయటం వల్ల ఏంటంటే కనుక మన దురదృష్టం తొలగిపోతుంది. మనం అదృష్టవంతులుగా మారడానికి కూడా కొన్ని వస్తువులు మనకు ఉపయోగపడతాయి అన్నమాట. అందుకే కొన్ని వస్తువులని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకొని ఇంటికి తెచ్చుకోండి. ఏ వస్తువులను తెచ్చుకోవాలి, అమావాస్య రోజు ఎలాంటి నియమాలను ఆచరించాలి అనేది మొత్తం ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందామండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చే ఈ అమావాస్య ఏంటంటే కనుక ఈ 2025 అంటే డిసెంబర్ ఇంకా చివరిది. ఈ సంవత్సరంలో ఈ అమావాస్య ముగిసిపోతుందన్నమాట. అమావాస్య మనకు ప్రతి నెలలో వస్తూనే ఉంటుందండి, రాదని చెప్పట్లేదు. కాకపోతే ఏంటంటే కనుక ఏ నెలలో వచ్చే అమావాస్య ఆ శక్తిని కలిగి వస్తుందన్నమాట. అంటే గ్రహబలం కావచ్చు, శక్తులు కావచ్చు, అలానే కాకుండా చెప్పాలంటే కనుక ఆ పవర్ కావచ్చు, ఏ నెలను బట్టి ఆ నెలను ఏంటంటే కనుక అమావాస్య వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అమావాస్య ఏం చేస్తుందంటే కనుక ముఖ్యంగా కొన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన అమావాస్య అదే శక్తులతో కలిసి మళ్ళీ మనకు అంటే కొన్ని నెలల్లో ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అందుకే అమావాస్యను పవర్ఫుల్గా పరిగణించబడుతుందన్నమాట. అమావాస్య మంచిని అంటే తెచ్చిపెట్టుకోవడానికి, చెడుని తీసేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అమావాస్య రోజు మీరు ఏది చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుంది, ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. అందుకే అమావాస్య ఏంటంటే కనుక పవర్ఫుల్ అని పరిగణించబడుతుంది. అంతెందుకండి, మీరు ఒక చిన్న పరిహారం చేసుకోండి అమావాస్య రోజు, ఎంత బాగా కలిసి వస్తుందో చూడండి. ఎంతలా మీ జీవితం మారిపోతుంది, మీకు అదృష్టం ఎలా అనేది వరిస్తుంది అనేది మీకు అర్థమైపోతుంది అనమాట. అందుకే అమావాస్యని ఎప్పుడు కూడా వదులుకోకూడదు. అమావాస్య రోజు ఏంటంటే కనుక కొన్ని నిష్ట నియమాలు పాటించుకుంటూ అమావాస్య రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే మన జీవితం అద్భుతంగా మారి మనకుండే దురదృష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మనకు అదృష్ట ద్వారాలనేవి తెచ్చుకుంటాయి. మనకు ఉండే ఇబ్బంది అంతా కూడా పోవటానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి అమావాస్య రోజున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఈ వస్తువుని మీరు ఇంటికి తెచ్చుకోండి. అంటే మీరు అనుకోవచ్చు ఎప్పుడు ఇవే చెబుతారంటే కనుక అందులో మనకు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులండి యాలకులండి. యాలకులను ఇంటికి తెచ్చుకోండి. యాలకులు నిజం చెప్పాలంటే కనుక ధనాన్ని ఆకర్షించడమే కాదు, రుణ బాధను తీసేస్తాయి, అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి అనమాట. డబ్బుని 4 దిక్కుల నుంచి కూడా ఆకర్షించడానికి యాలకులు మనకు ఉపయోగపడతాయి. కాబట్టి యాలకులు మనకు ఆర్థికంగా కలిసి రావాలన్నా, అన్ని విధాలుగా కూడా బాగుండాలన్నా, అలానే కాకుండా ఏంటంటే కనుక యాలకులండి చాలా చక్కగా మనకు పనిచేస్తాయి. కాబట్టి యాలకులను ఏంటంటే కనుక ఇంటికి కొని తెచ్చుకోండి. ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మంచి చేకూరుతుంది. మనం ఏంటంటే ఎక్కువగా డబ్బుని ఖర్చు పెట్టకుండా మనకి ఏంటంటే 20 రూపాయలు 10 రూపాయల ప్యాకెట్లు దొరుకుతాయి కదా, అవైనా సరే మన ఇంటికి మనం తెచ్చుకోవచ్చు. అలా తెచ్చుకోవటం వల్ల కూడా ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఇంటికి తెచ్చుకోగానే అంటే తెచ్చుకుంటాం కదా, ఏ వస్తువు అయినా సరే గుర్తుపెట్టుకోండి, వెంటనే దాన్ని చించేసి ఏంటంటే మనం వాడుకోకూడదు. కొంచెం సేపు పూజ గదిలో పెట్టాలి. ఎందుకంటే మనం తెచ్చాము ఈరోజు తిదిని బట్టి, కాబట్టి కొంచెం సేపు పూజ గదిలో పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. అందుకే తేగానే ఏంటంటే కనుక కాసేపు పూజ గదిలో పెట్టి ఆ తర్వాత మీరు అమావాస్య తెల్లారి ఉపయోగించుకోండి దాన్ని. అంతేకాని అమావాస్య రోజు దాన్ని ఉపయోగించకండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రాళ్ళ ఉప్పు. ఎప్పుడు చెప్తాం కాబట్టి కల్లుప్పు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి. ఈ ఉప్పు ఏం చేస్తుంది తెలుసా అండి, మంచి గుణాలను కలిగి ఉంటుందన్నమాట. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ఎవరైతే 10 రూపాయలు పెట్టి రాళ్ళ ఉప్పుని కొన్ని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం మారిపోతుంది. పేదరికం నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా కూడా వారికి బాగా కలిసి వస్తుంది. ఇబ్బందులు అనేవి తగ్గిపోతాయి. ఆర్థికంగా వాళ్ళకు బాగుంటుంది. అలానే కాకుండా ఏంటంటే కనుక చెప్పాలంటే వాళ్ళకు అంటే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. అలానే వచ్చేసి ఏంటంటే ధన ద్వారాలు కూడా తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. ఉప్పుతో పాటు అమ్మవారు ఖచ్చితంగా మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఉప్పు ఇంటికి తెచ్చుకుంటే ఏంటంటే కనుక శుభప్రదం అని చెప్తూ ఉంటారు. ఉప్పు అనేది ఏంటంటే కనుక చాలా వరకు కూడా నెగిటివిటీని తీసేస్తుంది. రాళ్ళ ఉప్పు ఏంటంటే కనుక అమావాస్య రోజు తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఎక్కడున్నా ఏ దిక్కులో ఉన్నా మనతో పాటు మన ఇంట్లోకి ప్రవేశిస్తుందని ఒక నమ్మకం. ఇది ఇప్పటి నుంచి కాదు, పురాతన కాలం నుంచి కూడా ఆచరణ ఉందన్నమాట, శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఈ యొక్క
అమావాస్య రోజు ఇంకా ఈ సంవత్సరంలో చివరిది కాబట్టి ఖచ్చితంగా ఉప్పుని తెచ్చుకోండి. ఉప్పుని తెచ్చుకున్న తర్వాత మనం వంటల్లో వాడుకోవచ్చు. అలానే కాకుండా ఉప్పుతో ఇంటికి దిష్టి తీయొచ్చు. అదే ఉప్పుతో ఏంటంటే కనుక ఇల్లంతా కూడా మాపు వేసుకోవచ్చు. అలానే కాకుండా అదే ఉప్పుతో ఏంటంటే కనుక మనకు కనుదిష్టి తాకుతుంది కదా, దిష్టి మన పిల్లలకు కావచ్చు, మనకు కావచ్చు. అదే ఉప్పుతో మనం దిష్టి కూడా తీయొచ్చు. అది వంటల్లో కూడా వాడుకోవచ్చు. చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉప్పు చాలా పవిత్రమైనదిగా కూడా పరిగణిస్తారు కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక కల్లులు ఉప్పుని ఇంటికి తెచ్చుకోండి. అదేనండి దొడ్డుప్పు రాళ్ళ ఉప్పు అంటాం కదా, ఆ ఉప్పు ప్యాకెట్ని అయితే ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. అలానే ఏంటంటే కనుక ఈ ఉప్పు ఇంటికి తెచ్చుకొని ఐశ్వర్య దీపం కూడా పెట్టుకోవచ్చు. అంటే ఉప్పు దీపం అంటాం కదా, ఆ ఉప్పు దీపం కూడా అండి మీరు అమావాస్య రోజు పెడితే మీ యొక్క సంపాదనను ఆపటం ఇక ఎవ్వరితరం కాదు. మీ కష్టాలను ఏంటంటే కనుక మీరే తీర్చుకున్న వారు అవుతారు. కాబట్టి ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఉప్పు దీపం పెట్టి కూడా మీరు ఏంటంటే కనుక చక్కగా ఫలితాలను అయితే పొందొచ్చు అనమాట. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి అత్తరండి. అత్తరు గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. లక్ష్మీదేవికి సుగంధ ద్రవ్యాల్లో ఇష్టమైన వస్తువు ఏదైనా ఉందా అంటే కనుక అత్తరు అనమాట. అత్తరు 2 రకాలుగా ఉంటుందండి. ఒకటి గులాబీ పూలది, ఇంకోటి వచ్చేసి మల్లెపూలది అనమాట. మీరేంటంటే గుర్తు పెట్టుకొని గులాబీ పూలతో ఉన్నది కానీ మల్లెపూలతో ఉన్నది కానీ తెచ్చుకోండి. ఎక్కువగా లక్ష్మీదేవి ఏంటంటే కనుక గులాబీ పూలతో ఉన్న అత్తర్ని ఇష్టపడుతుందని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. కాబట్టి 30 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు ఇలా ఏంటంటే ఉంటుంది రేటు. దాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. అత్తరు ఇంటికి తెచ్చుకోగానే సరిపోదండి. అత్తరు అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం అనమాట. మంచి వాసన కలుగుంటుంది కదా అత్తరు. ఏంటంటే కనుక దానివల్ల మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు శుక్రవారం ఉందనుకోండి, అమావాస్య ఉంది, శుక్రవారం ఉంది, అష్టములు, పౌర్ణములు, ఏకాదశులు ఇలా మనకు తిథులు వస్తూనే ఉంటాయి కదా. ఆ రోజు కొంచెం అంత 2 చుక్కలు అత్తరు చేతిలో తీసుకొని లక్ష్మీదేవి పటానికి రాస్తే ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది. ఆ తల్లి పులకరించిపోతుంది. అంటే మంచి వాసన ఏంటంటే కనుక వెదజల్లుతూ ఉంటుందన్నమాట అత్తరు. అందుకే మనకు మంచి ఫలితాలు కూడా వస్తాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి. ఈ నీళ్ళల్లో అత్తర్ని కలిపి ఇంట్లో చల్లినా సరేనండి మనకు మంచి ఫలితాలే వస్తాయి. అలానే గుమ్మాల దగ్గర చల్లుకున్నా సరేనండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. సకల శుభాలు చేకూరుతాయి. అలానే మన సుడి కూడా తిరిగిపోతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి అత్తర్ని ఖచ్చితంగా మీ ఇంటికి అమావాస్య రోజు తెచ్చుకోండి. అమావాస్య రోజు అత్తరు తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టమని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే అత్తర్ని అయితే మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకొని అమావాస్య రోజు ఇంట్లో, ఇంటి చుట్టూ, అలానే కాకుండా లక్ష్మీదేవి పటానికి పెట్టడం. అలాగే వచ్చేసి ఏంటంటే కనుక మీరు కూడా అంటే మీరు డబ్బుని దాచే ప్రదేశంలో కూడా కొంచెం అత్తర్ని చిలకరించడం చేస్తే ఇక మన సుడి తిరిగిపోయినట్టే, మనకంతా కూడా మంచి జరిగినట్టే అని చెప్పొచ్చు. అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక మంగళకరమైన వస్తువు అండి ఇప్పుడు చెప్పేది. కాబట్టి పసుపుని ఇంటికి తెచ్చుకోండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది. అమావాస్య రోజు పసుపు కొంటే మనకేంటంటే కనుక శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుందండి, అనంత సంపద మన సొంతం అవుతుందన్నమాట. పసుపుకు అంతటి శక్తి ఉంటుంది నిజం చెప్పాలంటే కనుక. కాబట్టి పసుపుని ఇంటికి కొని తెచ్చుకోండి. పసుపు వల్ల మనకేంటంటే కనుక ఎన్నో మంచి ఫలితాలు అయితే మనం పొందొచ్చు. కావున పసుపు ఒక చిన్న ప్యాకెట్ని ఇంటికి కొని తెచ్చుకున్న తర్వాత అదే పసుపుతో మీరు గుమ్మానికి రాయొచ్చు. అలానే కాకుండా కాళ్లకు రాసుకోవచ్చు. మనం ఏంటంటే కనుక పసుపుని మనం వంటల్లో కూడా వాడుకోవచ్చు. కాబట్టి పసుపుని ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. అమావాస్య రోజు పసుపు ఇంటికి కొని తెచ్చుకుంటే మంచిదనమాట. చాలా మంచి ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. కాబట్టి మనం ఏంటంటే కనుక పసుపుని ఇంటికి కొని తెచ్చుకోవాలన్నమాట. మన ఇంట్లో శుభకార్యాలు జరగవు, మన ఇంట్లో ఎలాంటి ఫంక్షన్స్ చేసుకోము, ఎప్పుడు దరిద్రమే, ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు అమావాస్య రోజు ఏంటంటే కనుక పసుపుని కొనడం ప్రారంభించండి. మెల్లిమెల్లిగా మార్పుని మీరే చూసి ఆశ్చర్యపోతారు. ఇక రెండోది వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ధనియాలండి. ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ధనియాలు కొంటే మనకు అదృష్టం అండి. ధనియాలు బంగారంతో సమానమని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే ధనియాలు కొనటం చాలా మేలని భావిస్తూ ఉంటారు. అందుకే ధనియాలను ఏంటంటే కనుక కొని తెచ్చుకోండి. ఒక పావు కేజీ ధనియాలను కూడా ఇంటికి తెచ్చుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. ధనియాలు మాత్రం ఖచ్చితంగా ఇంటికి కొని తెచ్చుకోండి. ఇక ఇలా ఈ ధనియాలు ఏంటంటే కనుక లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఇంటికి కొని తెచ్చుకుంటే అదృష్టమే అదృష్టం అండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను చెప్పాను కదా యాలకులు, అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ ధనియాలు, పసుపు అంటే అత్తరు, అలాగే వచ్చేసి ఏంటంటే కనుక గల్లులుపు, ఇవన్నీ కూడా మనం చెప్పుకున్నాం కదండి. ఇవన్నీ కూడా మీరు ఏం తెచ్చుకోకండి. మీకు ఏది అవసరమో, మీకు ఏది ఉపయోగపడుతుంది, మీరు ఏది తెచ్చుకోవాలనుకుంటున్నారో అందులో నుంచి ఒక 2 వస్తువులు మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు ఉప్పుని తెచ్చుకోండి, పసుపు ఆవాలు తెచ్చుకోండి, లేదంటే అత్తరు రాళ్ళ ఉప్పు తెచ్చుకోండి. ఇలా మీ ఇష్టం అనమాట. అది మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఏంటంటే కనుక ఒక 2 వస్తువులండి ఇంటికి తెచ్చుకోండి. ఎంత మంచి రిజల్ట్ ఉంటుందో చూడండి. దురదృష్టాన్ని తొలగించుకోవటానికి ఈ వస్తువులు మనకు ఉపయోగపడతాయి. వస్తువులు కూడా ఏంటంటే కనుక మన తలరాతను మారుస్తాయి. మన అదృష్టాన్ని ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టాన్ని ఇస్తాయి అనమాట. వస్తువులకు కూడా అంత శక్తి ఉంటుందని పురాణాలలో చెప్పబడుతుంది. అందుకే వస్తువులకు చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ వస్తువులను ఇంటికైతే తెచ్చుకోండి. అలా తెచ్చుకొని పూజ గదిలో పెట్టి పూజించుకొని ఆ తర్వాత వాటిని ఏంటంటే కనుక చక్కగా మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక మీరు వాడేసుకుంటే సరిపోతుంది. అంటే మీరు అనుకోవచ్చు ప్రతి
అమావాస్యకు తెచ్చుకోవాలండి అంటే కనుక అవునండి, ప్రతి అమావాస్యకు తెచ్చుకుంటే మంచిది కదా, ఇలా మంచి ఫలితాలు కూడా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా తెచ్చేసుకొని మీ జీవితాన్ని మార్చుకోండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి. ఇదేంటంటే కనుక కొబ్బరికాయ పరిహారం. ఇది ఎందుకు చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. కొబ్బరికాయ ఏంటంటే కనుక దేవుడికి కొట్టడానికి కాదండి మనం ఉపయోగించేది, ఇది దిష్టిపరంగా కూడా మనం ఉపయోగించుకుంటూ ఉంటాము. నార్మల్గా ఏంటంటే కనుక కొబ్బరికాయకు అతీత శక్తి ఉంటుంది. కొబ్బరికాయలో ఉండే నీళ్ళు ఏంటంటే కనుక అమృతంతో సమానమని మనకు పురాణాలలో చెప్పబడుతుంది. అలాంటి పవిత్రమైన ఈ కొబ్బరికాయ అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక కొబ్బరికాయతో దిష్టి కూడా తీస్తామండి. నిజం చెప్పాలంటే మనము దిష్టి తీసుకుంటాము, కొబ్బరికాయ భగవంతుడికి కొడతాము. కొబ్బరికాయలో ఉండే నీళ్లు చాలా చాలా పవిత్రమైనవి. అలానే కాకుండా ఏంటంటే కనుక అమావాస్య రోజు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, కొబ్బరికాయతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మార్పులనే ఉంటాయన్నమాట. ఆ మార్పులను మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం. అందుకే ఏంటంటే కనుక అమావాస్య రోజు మర్చిపోకుండా ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్ని ఏంటంటే కనుక పొందండి. ఇది ఎందుకు చేయాలంటే కనుక మనకు చెడు గాలి సోకుతూ ఉంటుంది. గాలి మనని ఏంటంటే చాలా వరకు కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటుంది. మాకేదో గాలి సోకిందండి, మాకు అంటే ఏదో తెలియని ఒక అయోమయ పరిస్థితి అండి, మాకేం చేయాలో అర్థం కాదు. కొంతమందికి అమావాస్య అంటే పడదండి. నిజం చెప్పాలంటే అంటే ఎలా పడదంటే కనుక ఏదో తెలియని ఒక రకంగా భయం అనేది ఉంటుందన్నమాట. అమావాస్య వస్తే ఏంటంటే కనుక బుగులు ఆందోళన అనేవి ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు కూడా మీరు ఏంటంటే కనుక ఈ కొబ్బరికాయ పరిహారం అనేది చెయ్యండి. ఇక ఇంకొకటి ఏంటంటే కనుక కొబ్బరికాయ అండి మహా అంటే మనం 20 రూపాయలు ఖర్చు చేస్తాం, కానీ ఆ 20 రూపాయలకు మనకి ఏంటంటే కనుక అంతకంత ఫలితం వస్తుందన్నమాట. అంత మంచి రిజల్ట్ని అయితే మనం పొందొచ్చు. కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి. కొబ్బరికాయని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక దానిపైన జుట్టు ఉంటుంది కదండి, మనం జుట్టు అంటాం, పిలక అంటాం కదా, అది ఉంచాలన్నమాట. అది ఉంటేనే ఏంటంటే పరిహారానికి అది కరెక్ట్గా పనిచేస్తుంది. ఒకవేళ అది తీసేశారనుకోండి, మొత్తం కొబ్బరికాయని ఏంటంటే ఇలా బోడగా చేసేసారనుకోండి, ఇలా పీచు లేకుండా, అది పరిహారానికి పనిచేయదు. పైనుంచి పీచి తీసిన పిలక అంటాం కదా జుట్టు, అది ఖచ్చితంగా ఉంచాలన్నమాట. అలా ఉంచిన ఒక కొబ్బరికాయని ఏంటంటే కనుక ఇంటికి తెచ్చుకోండి. అంటే ఇంట్లో ఈ పరిహారం చేయకండి, ఇంటి బయటనే చేసుకోండి. కాకపోతే ముందుగానే తెచ్చుకోవచ్చు, లేదంటే కనుక మీరు అమావాస్య రోజు కొన్ని తెచ్చుకొని బయటికి అంటే వెళ్ళి అక్కడే పరిహారం చేసేసుకొని అక్కడే ఏంటంటే కనుక పడేయచ్చు అనమాట. అలా కూడా మీకు ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకోండి. ఇలా గాలి సోకింది, అమావాస్య పడటం లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందండి, ఎవరికి చెప్పుకోలేమండి మా సమస్యలు, ఎవరికైనా చెప్పుకుందామా, ఎవరితోనైనా పంచుకుందామా అంటే ఎవరు మాకు లేరు. అందరూ మా మీద ఏడ్చే వాళ్ళే, మా మీద ఏంటంటే కనుక కుళ్ళుకునే వాళ్ళే, మేము పాడైపోతే చూసి నవ్వే వాళ్ళే, కానీ ఒక్కరు కూడా మేము బాగుపడితే అంటే చూసే వాళ్ళైతే ఎవరూ లేరండి. కాబట్టి ఎవరికి ఏ సమస్యలు మేము చెప్పుకోలేము, కానీ మేము భరించలేకపోతున్నాము. అమావాస్య ఎందుకో పడట్లేదండి. అమావాస్య వస్తే గొడవలు జరగటం, ఇబ్బందులు అంటే పడటం, అలానే కాకుండా అమావాస్య అనుకూలించకపోతుందండి అంటే అనుకూలించట్లేదండి, అనుకూలంగా లేదండి అని బాధపడతారు. అలాంటి వాళ్ళు గుర్తుపెట్టుకొని అమావాస్య రోజండి, అమావాస్య అనుకూలించాలన్నా, అమావాస్య పరంగా ఏంటంటే కనుక ఇబ్బందులు ఉండకుండా ఉండాలన్నా, అమావాస్య రోజు మీకు చక్కగా ఉండాలన్నా సరే, కొంతమంది అమావాస్య వస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంచెం ఆలోచనలు పడిపోతారు, కొంచెం ఏంటంటే నెగిటివిటీగా ఉంటుంది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు, అసలు అంటే అయోమయ పరిస్థితి అనమాట. డిప్రెషన్ అనేది ఉంటుంది, బాధ ఉంటుంది, ఏదో ఆలోచన, అయోమయ పరిస్థితి ఇదంతా కూడా ఉంటుంది కదా. అదంతా కూడా తొలగించుకోవడానికి ఈ చెడుగాలి అన్నాం కదా, ఈ చెడుగాలి నుంచి కూడా మీరు బయటపడటానికి ఇప్పుడు చెప్పి కొబ్బరికాయ పరిహారం ఉపయోగపడుతుంది. ఒక కొబ్బరికాయని తీసుకొని మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. అంటే బయటికంటే కనుక మీ ఇంటి నుంచి కొంచెం దూరంగా చెట్లు ఇలా ఉంటాయి కదండి, మన ఊళ్ళల్లో అయితే చెట్లు ఇలాంటివి ఉంటాయి, అక్కడికి వెళ్ళొచ్చు. మరి మేము పట్టణాలలో ఉన్నామంటే కనుక ఇంట్లో చెయ్యకండి. ఇంట్లో చేస్తే పెద్దగా ఫలితం రాదండి. మన ఇంట్లోనే మళ్ళీ నెగిటివిటీ మొత్తం ఉండిపోతుంది అనమాట. ఇంట్లో కాకుండా ఇంటి బయటికి వచ్చేసి కొబ్బరికాయతో ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసుకోండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక సాయంత్రం 6 గంటల సమయం చాలా చాలా పవర్ని కలిగి ఉంటుంది. 6 గంటల సమయంలో ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చి జనావాస తక్కువగా ఉండే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒక కొబ్బరికాయని తీసుకుని ఎడమ చేతిలో పట్టుకొని మనం ఏంటంటే కనుక చక్కగా తల చుట్టూ 21 సార్లు తిప్పి ఆ కొబ్బరికాయని పగలగొడితే అది పచ్చలు అంటే ఇలా ఏంటంటే కనుక ముక్కలు అయిపోవాలండి. అంత గట్టిగా కొబ్బరికాయని కొట్టండి. అక్కడికక్కడ మీ చెడు ఆగిపోతుంది. అక్కడికక్కడ ఏంటంటే కనుక మీ జీవితం మారుతుంది. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీరేంటంటే కనుక ఎంత మంచి రిజల్ట్ని చూస్తారంటే కనుక అంత మంచి రిజల్ట్ని చూస్తారండి. అసలు ఆశ్చర్యపోతారనమాట, ఎంత మంచి రిజల్ట్ వచ్చిందండి. అసలు ఇంకా మళ్ళీ అమావాస్య వస్తే మీకు ఎలా ఉంటుందంటే కనుక యాక్టివ్గా ఉంటారు, చాలా హుషారుగా ఉంటారు. చాలా వరకు కూడా ఏంటంటే కనుక మంచి ఫలితాలను అయితే చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున ఖచ్చితంగా అండి దిష్టి పోవాలన్నా, అలానే కాకుండా చెడు ఏదైనా సరే పోవాలన్నా సరే కొబ్బరికాయ పరిహారం చేయండి. అలా చేసేసి ఆ కొబ్బరికాయని పగలగొట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసి కాళ్ళు చేతులు శుభ్రం చేసేసుకుంటే మంచి రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుంది అనమాట. మంచి రిజల్ట్ని మీరే మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పనిసరిగా ఈ అమావాస్య రోజున ఈ కొబ్బరికాయ పరిహారం చేయండి. కొబ్బరికాయనే కదా అనుకోకండి, కొబ్బరికాయ వల్ల మన జీవితమే మారిపోతుంది. తలకిందులుగా ఉండే జీవితం కూడా సరి చేసుకోవడానికి కొబ్బరికాయ పరిహారం ఈ అమావాస్యకు ఉపయోగపడుతుంది. ఈ 2025 సంవత్సరంలో ఉండే మన దరిద్రాలు, మన ఇబ్బందులు, మన కష్టాలు ఇక్కడికే ముగిస్తాయి. ఇంకా మన కొత్త సంవత్సరంలో ఏంటంటే కనుక ఎక్కువ ఇబ్బందులు, సమస్యలు అనేవి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది కూడా మీరు చేయొచ్చు అనమాట. అందుకే కొబ్బరికాయ పరిహారం అయితే ఖచ్చితంగా
ఆచరించండి. ఇక తర్వాత అమావాస్య రోజు ముఖ్యంగా దూర ప్రయాణాలైతే చేయకండి. ప్రయాణాలు కొందరికి అనుకూలిస్తే కొందరికి అనుకూలించవు. ప్రయాణాలు చేయకపోవడమే బెటర్ అని చెప్పొచ్చు. కాబట్టి ప్రయాణాలను ఏంటంటే గనక వాయిదా వేసుకోండి. అమావాస్య రోజు చెయ్యకూడదు అసలు ప్రయాణాలు. నల్లటి దుస్తులను అసలు ధరించకూడదు. కొంతమంది ఏంటంటే పట్టించుకోరండి. మాకేంటిలే అమావాస్య అయితే మేమేం చేసేదుంది, ఇవన్నీ కూడా వేస్ట్, ఇవన్నీ కూడా అంటే మూఢనమ్మకాలు అనుకుంటారు. కానీ అమావాస్య రోజు మీరు గనక నల్లటి వస్త్రాలు ధరిస్తే మీ జీవితంలో శని పెరుగుతుంది. మీకు ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది. నలుపు ఎప్పుడు కూడా చెడుకు సంకేతం కాబట్టి నలుపుని ఎంత అవాయిడ్ చేసుకుంటే అంత మంచిదనమాట. తిథివార నక్షత్రాలు ఉన్నప్పుడు అసలు కూడా నలుపుని ధరించకూడదు. ఆ నలుపు వల్ల మనకి ఇబ్బంది రావటమే కాదు, దానివల్ల ఏంటంటే కనుక ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ నల్లటి వస్త్రాలను అయితే ధరించకండి, దూర ప్రయాణాలు చేయకండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరంటే గిట్టని వారింటికి అయితే అసలు వదలకండి. అలా వెళ్ళినా కానీ మనకి ఏంటంటే కనుక చెడు సోకుతుంది, చెడు సమస్యలు వస్తాయి, ఇబ్బందికరంగా ఉంటుంది. మన లైఫ్ అంతా కూడా చాలా కష్టాలు.